వెల్కమ్ టు రాజనీతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైంది. ఈ 16 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా మార్పులు వచ్చినాయి, గణనీయమైన మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా చెప్పాల్సింది మసకబారిన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగి ప్రకాశిస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఆలోచించే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ భయాలు పోయినాయి. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉండటం మూలంగా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వరద మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల చాలా మేజర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. 1,00,000 కోట్లతో ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు అనకాపల్లి జిల్లాలో. అలాగే 1,00,000 కోట్లతో కందుకూరు నియోజకవర్గంలో బీపీసీఎల్ వాళ్ళు రిఫైనరీ పెడుతున్నారు. విశాఖపట్నంలో డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్, అసెంచర్ లాంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్కి ఇన్ని ఐటీ డెవలప్మెంట్ సెంటర్లు వస్తున్నాయంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు, జోకా అని నవ్వేవాళ్ళు. కానీ సంవత్సరానికే పరిస్థితి మొత్తం తిరగబడిపోయింది. ఆ రోజున్న పరిస్థితులు అలాంటివి. ఏపీ అంటే ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి ఆ రోజు ఉంటే, ఇవాళ ఇన్వెస్టర్లు ఏపీ వైపు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంది. ఈ ఏపీ బ్రాండ్ బిల్డప్ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలిస్తూ ఉంది. వాళ్ళు ముందు నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రాండ్ బిల్డప్ పైనే దృష్టి పెట్టారు. పెట్టుబడుల కోసం దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు, సాధిస్తున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఇంత కసిగా రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నించాలి. 5 ఏళ్ల పాటు ఆయన ప్రయత్నం చేయలే. ఆయన కసి అంతా వేరే విషయాల మీద ఉండేది. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపులు, కేసులు పెట్టించడం, కొట్టించడం, తిట్టించడంలో ఆయన కసిగా ఉండేవారు. విమర్శించే వాళ్ళందరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంలో కసిగా ఉండేవారు ఆయన. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ కసి ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ తరాలకు మంచి బాట వేయటం మీద వాళ్ళ కసి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు గారిలో ఉన్న గొప్ప విషయం అది. ఆయనకు రాజకీయాల్లో 50 సంవత్సరాలు అనుభవం ఉంది. ఎప్పుడో 50 ఏళ్ల నాడు 70స్లో రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. 78లో ఎమ్మెల్యే అయ్యారు, 95లో సీఎం అయ్యారు. 30 ఏళ్ల నాడు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. కానీ అంత సీనియారిటీ ఉన్నా కూడా ఎప్పుడు ఎవరి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడు ఆయన. విమర్శలను స్పోర్టివ్గా తీసుకుంటారు. ఏమైనా తప్పులు జరిగినప్పుడు వాటిని మీడియా ద్వారానో లేదా ఇంకో రకంగానో ఏదో ఒక విధంగా ఆయన దృష్టికి తీసుకెళ్తే వాటి మీద వెంటనే స్పందిస్తారు. ఆ తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ రేపు ఇంకో నాయకుడు అయితే తప్పేం లేదని సమర్థించుకుంటారు, తప్పు జరగలేదని బుకాయిస్తారు కూడా. మనం జగన్మోహన్ రెడ్డిని చూసాం కదా 5 ఏళ్ళు. ఏనాడు విమర్శలకు స్పందించలేదు. ఎవరన్నా విమర్శలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించడం, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయించడం, దాడులకు జనాలు పంపిస్తారు. గతంలో చూశారుగా, చాలామంది ఇళ్ల మీద దాడులు చేశారు, పోలీస్ కేసులు పెట్టించారు, కొట్టించారు, ఎంపీలను సైతం కొట్టించారు, అరాచక పనులన్నీ చేయించారు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు. చాలా విషయాల్లో మంచి సూచనలు అయితే వెంటనే అమలు చేస్తారు. రైతులకు సంబంధించి నేను 2-3 విషయాలు ఒకసారి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఆ రకంగా మేలు జరిగింది. యూకలిప్టస్ సుబాబులు వేసిన రైతుల విషయం కానీ, లేదంటే ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కానీ, వీటన్నిటిలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. అంతెందుకు, మన పార్టీ ఆఫీస్ మీద ఒక వీడియో చేశాను నేను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే వీడియో చేసి అక్కడున్న కొన్ని పద్ధతుల మీద. బాబు గారు ఆ తర్వాత 4 రోజులకి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆఫీసులో మార్పులకు శ్రీకారం చుట్టారు. కార్యకర్తలు, నాయకులకి శిక్షణా తరగతులు నిర్వహించాలని, అలాగే పార్టీ కార్యాలయంలో ఉన్న లైబ్రరీని అందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. సో ఆయన చాలా డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్ థాట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు చుట్టేస్తున్నారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో CII సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఆంధ్రాలో ఉన్న అనుకూలతలు, అవకాశాలను వాళ్ళకు వివరించి రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టించే ఆలోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. దావోస్లో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఆ సదస్సుకు ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు అందరూ కూడా హాజరవుతారు. ప్రభుత్వాల తరపున కొన్ని ప్రతినిధి బృందాలు వెళ్తుంటాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మాత్రం మస్ట్గా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాని మీద పెద్ద దృష్టి కూడా పెట్టలేదు ఆ రోజుల్లో. కానీ మన దేశం నుంచి వెళ్ళే బృందాల్లో ఖచ్చితంగా ఆంధ్ర బృందం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే మాత్రం. చాలా సందర్భాల్లో అప్పట్లో అరుణ్ జైట్లీ కూడా ఈ బృందానికి నాయకుడు చంద్రబాబు, అరుణ్ జైట్లీ అన్న అనుమానం వస్తుందని ఆయన స్వయంగా అన్నారు. అంటే అంత స్పీడ్గా చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ చేసేవాళ్ళు అక్కడ.
సో అట్లా ఆ దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులాగే విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సును ప్రతి ఏటా నిర్వహించాలని, సో ఆ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వం తరపున ప్రతినిధి బృందాలను ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను పెద్ద సంఖ్యలో వచ్చేట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగమే నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలు, పెట్టుబడులకు గల అనుకూలతను ఆయన ఆస్ట్రేలియాలో ఉన్న పెట్టుబడిదారులతో సమావేశం వివరిస్తున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు అక్కడ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటనలో బిజీగా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇటువైపు దుబాయ్ వైపు వెళ్తున్నారు. రేపు దుబాయ్ వెళ్తున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. వచ్చే నెల 14-15 తేదీల్లో జరిగే సదస్సుకు పార్ట్నర్షిప్ సమ్మిట్కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆయన ఆహ్వానించబోతున్నారు. 3 రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో 1-to-1 మీటింగ్స్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరిస్తారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని కూడా వాళ్ళకు వివరిస్తారు. పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. అలాగే దుబాయ్లో సిఐఏ రోడ్ షో కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తారు. ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా చంద్రబాబు పార్టిసిపేట్ చేస్తారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్, లోదా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ లాంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతో రేపు చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతారు. ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్ట్లు, షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడుల మీద ఆయా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చిస్తారు. సో ఆ రకంగా ఒకవైపు లోకేష్ గారు ఆస్ట్రేలియాలో, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో, మొత్తం అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. 100% ఫలించకపోయినా అందులో ఒక 50% ఫలించినా కూడా మంచి సక్సెస్ అయినట్టే, మంచి సక్సెస్ రేట్ సాధించినట్లే. ఈశాన్య ఋతుపవన కాలంలో విశాఖపట్నంలో జరగబోయే సిఐఏ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టుబడుల వర్షాలు కురిపించడం ఖాయమన్న వాతావరణం అయితే ఏర్పడింది.